హలో హాయ్, నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఫ్యాన్ సరిగా తిరగట్లేదు, స్పీడ్ అని కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యాన్ కెపాసిటీ ఉంటుంది కదా, ఫ్యాన్ కెపాసిటీ అనేది చాలా రోజుల నుంచి వాడినట్లయితే ఒకసారి ఫ్యాన్ కెపాసిటీ కూడా మార్చుకోండి. ఫ్యాన్ వేగవంతంగా తిరగడానికి అవకాశం ఉంటుందని అన్నమాట. ఒకసారి ఫ్యాన్ కెపాసిటీ మీరు మార్చితే స్పీడ్ ఎక్కువ తిరుగుతుంది. మీకు 35 నుంచి 40 రూపీస్ మధ్యలో ఉంటుంది. ఒకసారి కెపాసిటీ కూడా మార్చండి, ఫ్యాన్ స్పీడ్గా తిరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది కొన్నిసార్లు అది కూడా పాడైపోయి ఏ గేర్ వేసినా ఒకటిలాగా స్పీడ్ లాగా తిరుగుతుంది, లేదంటే కొన్నిసార్లు తిరగకపోవచ్చు. ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా ఈ రెండు మార్చుకుంటే మనకు ఏది ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మార్చుకోండి. నెక్స్ట్ అయితే మీకు కొంచెం ఫ్యాన్ అయితే వేగవంతంగా తిరగడానికి అయితే ఫ్యాన్ కెపాసిటీ అనేది మార్చుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్యాన్ రెగ్యులేటర్ పోతే ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా వేసుకోండి. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఫ్యాన్ బేరింగ్ సౌండ్ వచ్చినా కానీ ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే కొంచెం లైట్గా ఆయిల్ పోసినట్లయితే, ముందు జరుగుతున్న ఆయిల్ పోసినట్లయితే బేరింగ్ అనేది ఫ్రీ అయిపోయి కొంచెం సులభంగా తిరుగుతుంది అనమాట. ఫ్యాను కొంచెం స్పీడ్గా తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మీకు ఫ్యాన్ సౌండ్ ఎప్పుడు వచ్చినా సరే కొంచెం లైట్గా ఆయిల్ అనేది వేయండి బేరింగ్లో. మీకు ఫ్యాన్ ఫ్రీగా తిరిగి కొంచెం సులభంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.